మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 12 ఏళ్ల మూడు ముళ్ల బంధం ముగిసిపోయింది. పుణ్యక్షేత్రాల సందర్శనలో భర్తతో కలిసి అడుగులు వేసి సంతోషంగా గడిపిన ఆ ఇల్లాలు కాటికి ప్రయాణమైంది. పేగుబంధాన్ని కాదనుకొని బలవన్ మరణానికి పాల్పడగా సతీమణి కోల్పోయిన ఆ ఎమ్మెల్యే కంటతడి పెడుతూ కన్నీటి పరితమయ్యారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన భర్త వచ్చిన అవకాశంతో ఎమ్మెల్యేగా గెలుపొందగా ఏడాది తిరగక ముందే వారి మధ్య పెరిగిన దూరం కాస్త ఆమెను పూర్తిగా ఒంటరిని చేసింది. అందరికీ విద్యాబుద్ధులు చెప్పే ఆ టీచర్ సొంత నిర్ణయంతో తను చాలించగా ఇద్దరు చిన్నారులకు తల్లి లేని లోటు మిగిల్చింది. జీవచ్చంలా మారిన తన సతీమణిని చూస్తూ ఎమ్మెల్యే కన్నీళ్లతో చివరి చూపు చూసుకోగా పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని రోధిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఓదార్చారు. కంటోన్మెంట్ అల్వాల్ పంచశీల కాలనీలో అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో ఆ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి బలవన్ మరణానికి పాల్పడింది. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు రూపాదేవికి గత 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం కాగా వారికి ఒక బాబు పాప సంతానం. గతంలో ఇద్దరు బషీరాబాద్ లోని దెవరియా విల్లాస్ లో నివాసం ఉండగా ఈ మధ్య కాలంలో అల్వాల్లోని పంచశీల కాలనీలో నివాసం ఉంటున్నారు. గత ఎన్నికల్లో చొప్పదండి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మేడిపల్లి సత్యం భారీ మేజర్తో విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా ఆయన అక్కడి ప్రజానికం బాగోగులు చూసుకుంటుండగా ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్న రూపాదేవి ప్రస్తుతం మేడ్చల్లోని రావల్కోల్ ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం వారిద్దరి మధ్య కాస్త దూరం పెరగగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. నిన్నటి రోజున రాత్రి సమయంలో మేడిపల్లి సత్యంకు ఆయన సతీమణి నుంచి కాల్ రాగా ఏం చెప్పిందో ఏమో కానీ వెనువెంటనే ఆయన పర్యటన రద్దు చేసుకుని అల్వాల్ పంచశీల కాలనీకి ప్రయాణమయ్యారు. కానీ అప్పటికే సమాచారం అందుకున్న బంధువులు ఇంటికి వెళ్లి చూడగా రూపాదేవి ఇంట్లోనే ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆసుపత్రికి చేరుకున్న రూపాదేవి భర్త సత్యం కంటతడి పెట్టగా విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనను ఓదార్చారు. పోస్టుమార్టం నిమిత్తం పార్థివ దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించడంతో పాటు పోస్టుమార్టం అనంతరం పంచశీల కాలనీలో చివరి చూపు కోసం ఉంచి అనంతరం తిరుమలగిరి స్వర్గవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. విద్యావంతులుగా ఉన్న రూపాదేవి మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని మిగల్చగా రూపాదేవి మరణానికి కారణాలు ఏమిటనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. భార్యాభర్తల మధ్య దూరం పెరగడంతో ఒంటరితనం ఆమె ప్రాణం తీసింది అన్న ఆరోపణలు వినిపిస్తుండగా ఆరోగ్య కారణాలతోనే రూపాదేవి ప్రాణం తీసుకుందని వారి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తున్న నేత, గత 15 సంవత్సరాలుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన శ్రీ గణేష్ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ అన్నగారు అంచెలంచెలుగా రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దైద శ్యామ్ సుందర్ మాదిగ, తెలంగాణ మాదిగ దండోర రాష్ట్ర అధ్యక్షుడు. నోటికి వచ్చిన సమాధానాలు, పొంతన లేని వాదనలు, వెళ్లని విచారణకు వెళ్లినట్లు, రాయని ఫైల్ రాసినట్లు కాకమ్మ కబుర్లు చెప్తే అంతకంత సమాధానమిచ్చేశారు ఆ యువ కలెక్టర్. వారికి సమాధానమిచ్చిన రిటర్న్ గిఫ్ట్ అధికారులంతా ఆశ్చర్యపోవడం వారి వంతైనా నిర్లక్ష్యానికి తగిన సమాధానంతో ప్రాయచిత్తం పడేలా జరిగిందంటూ ప్రజానికం ఆనందపడ్డారు. ఆ తహసీల్దార్ కార్యాలయం పేరు ఎత్తితే చాలు ఇక పని జరిగినట్టే అన్నది కొందరు వాదన కాగా ఆకస్మిక తనిఖీలతో వారి నిర్లక్ష్యానికి తగిన గిఫ్ట్ ఇచ్చేశారు కలెక్టర్. ఏంటి ఈ ఎంఆర్ఓ కార్యాలయం కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్.
కంటోన్మెంట్ మారేడుపల్లిలోని తహసీల్దార్ కార్యాలయం ఇది. నిత్యం దరఖాస్తుదారులతో, ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులతో కలకలలాడే కార్యాలయం గత కొన్ని రోజులుగా బోసిపోయి కనిపిస్తుంది. అటెండెన్స్ ఫుల్, ఉద్యోగులు నిల్ అన్నట్లుగా అక్కడ కార్యాలయ పరిస్థితి మారడంతో ఫిర్యాదుల వర్షంతో ఆకస్మిక తనిఖీని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సిద్ధమయ్యారు. ఇక నిన్నటి రోజున ఉదయం 11 గంటల సమయానికి కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చిన కలెక్టర్ అక్కడ పరిస్థితులు చూసి నెవ్వెరపోయారు. ఖాళీ కుర్చీలు, పక్కకు పడవేసిన ఫైళ్లు, ఇన్ఛార్జ్ లో ఉద్యోగి తప్ప మిగతా వారంతా అంతంత మాత్రమే అన్నట్టుగా కనిపించారు. ఇక తానొచ్చింది మారేడుపల్లి తహసీల్దార్ కార్యాలయమేనా అని ఓసారి చూసుకొని ఇక ఉన్న ఉద్యోగులపై ప్రశ్నల వర్షం కురిపించారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో వీరందరికీ బాస్ గా ఉన్న ఎంఆర్ఓ పద్మసుందరి ఎక్కడ అంటూ ఆరా తీశారు. ఫోన్ చేసి కలెక్టర్ ప్రశ్నించగానే తాను ఫీల్డ్ మీద వచ్చానంటూ తెలపడంతో ఇక గూగుల్ లొకేషన్ పంపాలంటూ సూచించడంతో నేరుగా కార్యాలయానికి చేరుకున్నారు తహసీల్దార్. కోర్టు కేసులంటూ బుకాయించే ప్రయత్నం చేసినా ఇక తనదైన శైలిలో కలెక్టర్ ప్రశ్నించడంతో ఇక ఆలస్యానికి చింతిస్తున్నామన్నట్లుగా పొరపాటు చేశానంటూ అంగీకరించారు. మరో గిరిదావరిగా ఉన్న మహిళా ఉద్యోగి ప్రసన్నలక్ష్మి సీటు ఖాళీ ఉండడంతో ఆమె ఎక్కడ అంటూ ఫోన్ చేస్తే ఫీల్డ్ లో దరఖాస్తు విచారణ పేరుతో సమాధానం ఇవ్వడంతో ఇక ఫైల్ పట్టుకుని కార్యాలయానికి రమ్మనగా తెల్ల మొహం వేసి వట్టి చేతులతో తిరిగి వచ్చారు. దీంతో వారి సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ జవాబుదారీతనం లేకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు ఆఫీసులో వ్యవహరిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. రికార్డు అసిస్టెంట్ రవిని ఫైళ్లపై ఆరా తీయగా పొంతనలేని సమాధానం ఇవ్వడంతో మీకు అసలు ఏం తెలుసంటూ ఉద్యోగుల పనితీరుపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ఆర్డీఓగా ఉన్న దశరథ్ కు వారం రోజుల్లో ఇక్కడ పరిస్థితి మారాలంటూ సూచించి ఇక తిరుగు ప్రయాణమయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా ఎంఆర్ఓ కార్యాలయంలోని ఉద్యోగుల తీరు సరిగ్గా లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ భూముల వివరాలు, ప్రజా దర్బార్, ప్రజావాణి, కోర్టుల కేసుల రిజిస్టర్లపై సరైన వివరాలు లేకపోవడంతో ఇక తీవ్ర స్థాయిలో ఉద్యోగులకు క్లాసులు తీసుకున్నారు. దానికి తోడు ఈ మధ్య కాలంలో ఎంఆర్ఓ వచ్చిన నాటి నుంచి చాలా వరకు లీవులతో కార్యాలయంలో అందుబాటులో లేకపోగా ఇక ఓ ఎమ్మెల్యే సోదరి కావడంతో అంతగా ఉద్యోగంపై ఇంట్రెస్ట్ చూపించలేదన్న ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో ఫిర్యాదులపై నేరుగా ఆకస్మిక తనిఖీలతో బెంబేలెత్తిచ్చిన కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి సాయంత్రం సమయానికి వారి ఉద్యోగాలకు ఉద్వాసన పలికేశారు. ఎంఆర్ఓ పద్మసుందరి, గిర్ధావరి ప్రసన్నలక్ష్మి, రికార్డు అసిస్టెంట్ రవిలను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఎమ్మెల్యే శ్రీ గణేష్ సైతం ఎంఆర్ఓ ఈ మధ్య కాలంలో మర్యాదపూర్వకంగా కలవగా ప్రభుత్వ భూముల పరిస్థితులపై ఆయన అడిగిన ప్రశ్నలకు ముఖం తేలేయగా ఇది కూడా తెలవదా అంటూ ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. మారేడుపల్లి తహసీల్దార్ కార్యాలయం వ్యవహారంలో చాలా రోజులుగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండగా సర్టిఫికేట్ నుంచి మొదలుకొని పథకాల వరకు అన్నింటా ఉద్యోగులతో పాటు మధ్యవర్తుల చేతివాటం తప్పదు అన్న మాటలు వినిపిస్తుండగా కలెక్టర్ ఇచ్చిన షాకుతో ఇప్పుడు ఉద్యోగులు అయోమయంలో పడగా ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే మరలా చర్యలు తప్పవని సూచిస్తున్నారు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి. బోయిన్పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకొని 100 అడ్మిషన్లు ఉచితం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 8 మంది విద్యార్థులు 10/10 జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హైస్కూల్కే దక్కింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై 8099669669 లేదా 7680959669 ఫోన్ నంబర్లను సంప్రదించండి. ఇద్దరు ఎమ్మెల్యేల మరణం ఆ వార్డుకు శాపంగా మారింది. ఎమ్మెల్యే నిధులతో చివరి దశకు చేరుకున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. లక్షల రూపాయలతో నిర్మాణాలు చేపట్టి నిరుపయోగంగా వదిలేశారు. కొద్దిపాటి నిధులతో పనులు పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల మరణంతో పనులు పడకేశాయి. కంటోన్మెంట్ 3వ వార్డులో కమ్యూనిటీ హాల్ దుస్థితిపై ప్రత్యేక కథనం మీ ఎస్సీపీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న 3వ వార్డులో నిరుపేదలు ఎక్కువగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆ వార్డులో ఉన్నారు. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్ల నిర్మాణాలకు అప్పటి ఎమ్మెల్యే సాయన శ్రీకారం చుట్టారు. 4 చోట్ల కమ్యూనిటీ హాల్ల పనులను ఎమ్మెల్యే నిధులు కేటాయించారు. దీంతో శంకుస్థాపన కార్యక్రమాలను అట్టహాసంగా వార్డు సభ్యులు అనితా ప్రభాకర్తో పాటు నాయకులు ఎమ్మెల్యేతో కలిసి అట్టహాసంగా నిర్వహించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి వార్డు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రాంతం 3వ వార్డులోని బ్యారస్ లైన్. కమ్యూనిటీ హాల్ పై అంతస్తు నిర్మాణం కొరకు 2021లో అప్పటి ఎమ్మెల్యే సాయన 10 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. మొదట పనులు వేగవంతంగా ముందుకు సాగాయి. స్థానికంగా శ్రీరామ్ నగర్, వాహబ్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ నివాసితులు ఎక్కువగా జీవిస్తుంటారు. అందరూ పేదవారు కావడంతో పాత కమ్యూనిటీ హాల్ పైన మరో అంతస్తు నిర్మించేలా నిధులను కేటాయించారు. పై అంతస్తు స్లాబ్ పనులు పూర్తయ్యే వరకు 10 లక్షల రూపాయల నిధులు ఖర్చయ్యాయి. దీంతో పనులను నిలిపివేశారు. గత సంవత్సరంగా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీలు కట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు యూజ్ చేసేటారు, దాన్ని విడిచిపెట్టేసారు. ఇది కడితే
వాబ్ నగర్ కానీ ఇక్కడ గాంధీనగర్ కానీ బేరస్ లైన్ కానీ ఎంతోమందికి గరీబులకు ఉపయోగపడుతుంది. దీన్ని నిరుపయోగంగా చేసినారు. ఇది ఎప్పుడు చేస్తారు అన్నది ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు. ఎవరు వచ్చి దీన్ని చూసేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. ఇక్కడ మీరు చూస్తున్న అర్ధాంతరంగా పనులు నిలిచిపోయి కనిపిస్తున్న ఈ కమ్యూనిటీ హాల్ కార్ఖానా సీతారాం కాలనీ వెంకట్రామ్ కాలనీ ప్రాంతానికి చెందింది. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో ఎమ్మెల్యే నిధులు మంజూరయ్యాయి. 10 లక్షల రూపాయలు కేవలం పిల్లర్లు, స్లాబ్, బేస్మెంట్ పనులకే సరిపోయాయి. ఎమ్మెల్యే నిధులు అయిపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ అక్కడికే పనులకు చరమగీతం పలికారు. ఎన్నోసార్లు కాలనీ వాసులు కమ్యూనిటీ హాల్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యేను, బోర్డు అధికారులను విన్నవించుకున్నా అదనంగా నిధులు మంజూరు కాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. స్థానికంగా కాలనీలు ఉండడంతో కాలనీ వాసులు సైతం అంతగా ఆసక్తి కనపరచలేదు. కార్ఖానాలోని దర్గా ప్రాంతంలో విశాలమైన స్థలం ఉండడంతో కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు నాటి ఎమ్మెల్యే సాయన్న 20 లక్షల రూపాయల ఎమ్మెల్యే ఫండ్ను కమ్యూనిటీ హాల్కు కేటాయించారు. 2021లో పనులు ప్రారంభించారు. మొదట చకచకా పనులు ముందుకు సాగాయి. 20 లక్షల రూపాయలతో నిధుల్లో ఎంత మేరకు పనులు జరిగాయో తెలియదు కానీ స్లాబ్ పనుల వరకైతే పూర్తి చేసి వదిలేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా నిరుపేదలే ఎక్కువ మంది ఉంటారని, శుభకార్యాలకు రోడ్లపై నిర్వహించుకోవాల్సిన పరిస్థితి తమదని పలువురు వాపోతున్నారు. వార్డ్ నెంబర్ 3 దీంట్లో ఏమైంది, సాయన చచ్చిపోయిన తర్వాత అది వదిలేసిరు. అది వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు వచ్చి దాని తర్వాత కట్టిన తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఏం కాలేదు. మనం ఫంక్షన్ చేసుకోవాలా, ఏమైనా చేసుకోవాలంటే రోడ్ మీద బయట మీద చేసుకోవాల్సి వస్తుంది. మాకు ఎంత తొందర అంత తొందరగా కట్టిస్తే బాగుంటుంది. కమ్యూనిటీ హాల్ కు అదనంగా నిధులు కేటాయిస్తానని సాయన చెప్పినప్పటికీ ఆయన మరణంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. అనంతరం సాయన కుమార్తె లాస్యానందిత ఎమ్మెల్యేగా తన ఫండ్ ద్వారా పనులను పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఆమె హఠాన్ మరణంతో మరలా సమస్య మొదటికి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ये फंक्शन हॉल बना के छोड़ दिए, आधा अधूरा करके रख दिए। ना इसमें कुछ फंक्शन कर सक रहे, ना कोई बच्चे कुछ खेलने को कुछ नहीं मिल रहा हमको, हमारे बच्चों को। तो हम जितना आपसे गुजारिश कर रहे हैं कि जितना जल्द से जल्द हुआ ये शादी खाना बना दो, बहुत मेहरबानी होगी आपकी। మీరు చూస్తుంది కార్ఖానాలోని చర్చి గల్లీ ప్రాంతం. మైనార్టీ ముస్లింలతో పాటు క్రైస్తవులు, స్థానికులు ఎక్కువగా నివసిస్తుంటారు. నిరుపేద కుటుంబాలే అధికంగా ఉండడంతో నాటి ఎమ్మెల్యే సాయన ప్రత్యేక చొరవ తీసుకుని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 15 లక్షల రూపాయలు నిధులు కేటాయించారు. మొదట శరవేగంగా పనులు జరిగాయి. కేవలం డోర్లు, విద్యుత్ సరఫరా ఇవ్వాల్సి ఉంది. గత సంవత్సరాల కాలంగా కమ్యూనిటీ హాల్ పనులు చివరి దశకు చేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. ఎమ్మెల్యే నిధులు అయిపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో స్థానికంగా కమ్యూనిటీ హాల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుభకార్యాల కన్నా అసాంఘిక కార్యకలాపాలకు కమ్యూనిటీ హాల్ అడ్డాగా మారిందని స్థానికులు వాపోతున్నారు. कंडीशन करना पड़ता, फिर टाइम लगता था। आप लोग कुछ करिए इसका। 3వ వార్డులో 4 కమ్యూనిటీ హాల్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని చివరి దశలో ఉన్నాయి. ఎమ్మెల్యే నిధులు అయిపోవడంతో పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ నిలిపివేశారు. సాయన మరణంతో కమ్యూనిటీ హాల్ల నిర్మాణ పనులను సైతం బ్రేక్ పడింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లాస్య అనిత గెలుపొందినప్పటికీ కొద్ది రోజులకే లాస్య హఠాన్ మరణం చెందడంతో ఎక్కడికక్కడ కమ్యూనిటీ హాల్ నిరుపయోగంగా మారాయి. బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ కమ్యూనిటీ హాల్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఎమ్మెల్యే నిధులు రాకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి. కంటర్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ గెలవడంతో మధ్యలోనే నిలిచిపోయిన కమ్యూనిటీ హాల్ల పనులపై శ్రీగణేష్ దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. లక్షలాది రూపాయలతో బడ్జెట్ తో పనులు పూర్తయినప్పటికీ, చిన్న బడ్జెట్ తో పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్యే నిధులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యేగా శ్రీగణేష్ 3వ వార్డులో ఉన్న కమ్యూనిటీ హాల్ల నిర్మాణ పనులు పూర్తికి ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాలి. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ. నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. సెల్ నంబర్ 9618927650 9948225781. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసుకుని వచ్చిన శ్రీగణేష్ కు ఘనస్వాగతం పలకడంతో పాటు శ్రీగణేష్ అనే నేను అంటూ భారీ బ్యానర్లను ఏర్పాటు చేసి స్థానిక నాయకుడు గడ్డం శ్రవణ్ ఘనస్వాగతం పలికారు. కంటర్మెంట్ 4వ వార్డులోని లక్ష్మీనగర్ లో బస్తీవాసుల ఆరాధ్యంలో గడ్డం శ్రవణ్ కుమార్ నేతృత్వంలో కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం రాత్రి సమయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా శ్రీగణేష్ కు ఘనస్వాగత ఏర్పాట్లను చేసి అందరినీ గడ్డం శ్రవణ్ కుమార్ అభరపరిచారు. పేపర్ షాట్స్ తో పాటు పూలదండలతో స్వాగతాన్ని అందుకున్న శ్రీగణేష్ వారి ఆహ్వానంపై ఆనందం వ్యక్తం చేయగా కృష్ణ యాదవ్ తో కలిసి కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం కృతజ్ఞత సభలో తనకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లతో పాటు పూర్తి సహకారం అందించిన బస్తీ పెద్దలకు శ్రీగణేష్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు లక్ష్మీనగర్ ప్రాంతం ఎంతో సెంటిమెంట్ అని, కాంగ్రెస్ పార్టీలో మొదట అడుగుపెట్టిన సమయంలో అక్కడ సమస్యతో తన ప్రయాణం మొదలుపెట్టి విజయం సాధించానని, అదే సెంటిమెంట్ తో ఇక్కడ ఎటువంటి సమస్య ఉన్నా తీర్చే బాధ్యత తనదంటూ శ్రీగణేష్ హామీ ఇవ్వడంతో పాటు తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మీనగర్ ప్రెసిడెంట్ అశోక్, సంజీవరావు, శ్యామరెడ్డి, వినోద్, సురేఖ ప్రసాద్ తో పాటు ఆనంద్, ధనలక్ష్మి, కిరణ్, చందుకుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బస్తీకి వచ్చి నేను అందరితో మాట్లాడి
కంటోన్మెంట్ బోర్డు దాకా వెళ్ళి మాట్లాడితే ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఫస్ట్ విజయం అది. ఏ పని పట్టుకున్నా కూడా సాధ్యమైంది. వారంతా వైద్యులు. నిత్యం బిజీగా ఉంటూ ప్రాణాలు నిలబెట్టే వృత్తిని ఎంచుకున్నారు వారు. వైద్యుడు దైవంతో సమానమని పురాణాలు చెప్తుంటే మేము ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య సూత్రం మాత్రం యోగాని అంటూ వారంతా తెలియజేస్తున్నారు. ప్రాణాలు కాపాడే మహిళా వైద్యులంతా నేడు యోగా డే వేడుకల్లో అదరగొట్టేశారు. యోగాసనాలు వేస్తూ ఆసనంలో దాగి ఉన్న ప్రాముఖ్యతను తెలియజెప్పడంతో పాటు యోగాసనాలతో మానసిక ప్రశాంతతో పాటు ఒత్తిడి నుంచి రిలీఫ్ కావడానికి టాబ్లెట్లుగా పనిచేస్తుందంటూ అందరికీ తెలియజెప్పారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని బసంత్ సేనే ఆసుపత్రిలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. భాగ్యనగరంలో సంపాదన ముఖ్యం కాదు, ఆరోగ్యమే ముఖ్యమంటూ మంచి పేరును అందుకున్న ఆసుపత్రి వైద్యులు 10 మందికి చెప్పడం కాదు, ముందుగా మనం ఆచరించి వారందరికీ తెలియజెప్పాలన్న ఆశయంతో వేడుకలను ఆసుపత్రి ప్రాంగణంలో నిర్వహించారు. మహిళా వైద్యులంతా కలిసి యోగాసనాలు చేస్తూ మానసిక ప్రశాంతతను అందుకోగా మేమే కాదు మీరు కూడా ఉదయం యోగా చేస్తే మీరు ఆరోగ్యవంతులవుతారంటూ తెలియజేశారు. పలు విభాగాల వైద్యులు బసంత్ సేనే ఆసుపత్రిలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. యోగా గురువు ఆరతి ఆధ్వర్యంలో డాక్టర్ పద్మావతి సారథ్యంలో సీనియర్ స్పెషలిస్ట్ వైద్యులు గిరిజ, దివ్య, కవిత, మానస, పూర్ణిమ, సంయుక్త, రాణి, మంజుల రాణి, రూప, దుర్గా, పద్మజతో పాటు యోగా వేడుకల్లో పాల్గొన్నారు. 10వ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలను పికెట్ గార్డెన్ లో కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఘనంగా నిర్వహించారు. బోర్డు సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి బోర్డు ఉద్యోగులు, సిబ్బందితో పాటు డీఈఓ కార్యాలయం ఉద్యోగులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేకువజామున 6 గంటల నుంచి గంటన్నర పాటు యోగా కార్యక్రమాలు సాగగా పికెట్ పార్క్ లో యోగాసనాలు వేస్తూ నేటి రోజును ఇలా కాస్త ప్రశాంతంగా గడిపేశారు. ఎల్లప్పుడూ సమస్యలు, అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు అంటూ తమ ఉద్యోగాల్లో నిమగ్నమయ్యే ఉద్యోగులు కాస్త నేడు మాత్రం పార్కులో యోగాసనాలతో మానసిక ప్రశాంతత పొందగా భారతీయ యోగా శాస్త్రం మెంబర్స్, వాలంటీర్స్ ఆధ్వర్యంలో యోగా వేడుకలు జరిగాయి. యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడంతో పాటు ఉత్సాహంగా పనిచేసే సామర్థ్యం అందుతుందని, అందుకనే ప్రతి ఒక్కరూ ఉదయం పూట యోగా చేయాలంటూ సీఈఓ మధుకర్ నాయక్ తెలియజేశారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని ప్లే గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. సంచరపురి కాలనీ, న్యూ బోయినపల్లి ప్లే గ్రౌండ్ తో పాటు పలు చోట్ల ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ అతిథిగా పాల్గొన్నారు. స్పోర్ట్స్ అసోసియేషన్ మెంబర్తో కలిసి యోగాసనాలు చేస్తూ సందడి చేయడంతో పాటు యోగా చేయడం వలన మనసు ప్రశాంతంగా, ఆరోగ్యవంతంగా ఉంటారంటూ తెలియజేశారు. సంచారపురి కాలనీతో పాటు ప్లే గ్రౌండ్ లో అందరితో కలిసి యోగాసనాలు చేస్తూ ప్రతిరోజు యోగా చేయడం వలన పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారంటూ జంపన తెలియజేశారు. కార్యక్రమంలో సంచారపురి కాలనీలో రాధాకృష్ణ, రాధిక, కనకప్రసాద్, జ్యోతి, నరేందర్ రెడ్డి, ప్లే గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో వెటరన్ అథ్లెట్ మరి లక్ష్మారెడ్డి, రెజ్లింగ్ కోచ్ సాయిబాబా, అసోసియేషన్ మెంబర్లు, స్థానికులు కరణ్ సింగ్, ముఖేష్, వరప్రసాద్, శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తున్న నేత, గత 15 సంవత్సరాలుగా శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన శ్రీ గణేష్ అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ గణేష్ అన్నగారు అంచెలంచెలుగా రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు దైద శ్యామ్ సుందర్ మాదిగ, తెలంగాణ మాదిగ దండోర రాష్ట్ర అధ్యక్షుడు. ఇక ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ యోగా యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ యోగాసనాలతో ఆకట్టుకున్నారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా ఫిట్నెస్ ను కలిగి ఉండడం జరుగుతుందని కొంత దీపిక నరేష్ తెలియజేశారు. తాను యోగాసనాలు వేస్తూ, చిన్నారులతో యోగాసనాలను వేయిస్తూ పాఠాలను కొంత దీపిక నరేష్ చెప్పారు. మారేడుపల్లిలోని కిబో కిడ్స్ ప్లే స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డే వేడుకలు నిర్వహించారు. యోగా డేను పురస్కరించుకొని పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో కొంత దీపిక నరేష్ పాల్గొని యోగాసనాలతో ఆకట్టుకున్నారు. తాను ఫిట్నెస్ గా ఉండడానికి యోగా ఒక భాగమని ఆమె తెలిపారు. బసంత్ సేనే ఆసుపత్రిలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో వైద్యులతో కలిసి కొంత దీపిక నరేష్ యోగాసనాలు వేశారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు యోగాసనాలు చేశారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులతో కలిసి యోగా చేశారు. ఎస్పీఆర్ గ్రూప్స్ డైరెక్టర్ రందిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. సెయింట్ పీటర్స్ గ్రామర్ హై స్కూల్ మైదానంలో విద్యార్థులంతా యోగాసనాలతో అదరగొట్టారు. పలు రకాల ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. విద్యతో పాటు తమ పాఠశాలలో క్రీడలకు, ఆరోగ్య రక్షణ కొరకు వ్యాయామానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రందిరెడ్డి తెలిపారు. ప్రిన్సిపల్ మిఖెల్, ఉపాధ్యాయులు సత్య, సుధా తదితరులు పాల్గొన్నారు. యోగా డేను పురస్కరించుకుని ఎస్పీఆర్ గ్రూప్స్ లో ఒకటైన రాక్స్ ఫైర్ పబ్లిక్ స్కూల్లో యోగా డే వేడుకలు ఘనంగా జరిపారు. విద్యార్థులు స్పెషల్ అసెంబ్లీ నిర్వహించి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు యోగాసనాలతో అలరించారు. యోగా డే సందర్భంగా ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేస్తూ వారిలో ఉత్తేజాన్ని నింపారు. యోగాసనాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికేట్లు రందిరెడ్డి అందజేశారు. ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ తో పాటు ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజాం గ్రౌండ్ లో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డేలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని యోగాసనాలతో అలరించారు. గ్రౌండ్ లో పెద్ద ఎత్తున నగరవాసులు తరలివచ్చి యోగాసనాలు చేశారు. యోగా గురువులను అనుసరిస్తూ ఆసనాలు వేశారు. ఒక్కరోజుతో కాకుండా ప్రతిరోజు యోగాను అభ్యసించాలని రామకృష్ణ తెలిపారు. కంటోన్మెంట్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు విజయ్, సతీష్, మహేష్, వీరేష్, శంకర్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకొని పికెట్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిట్ల నగేష్ ముదిరాజ్ పాల్గొని యోగాసనాలు వేశారు. పికెట్ పార్క్ లో పలువురితో కలిసి యోగాసనాలు వేశారు. ప్రతిరోజు నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని పిట్ల నగేష్ అన్నారు. స్వచ్ఛంద సంస్థలు పేద విద్యార్థులకు సహకారంగా నిలవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. శాలువాలు, బొకేలకు అయ్యే డబ్బును వృధా చేసే కన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సహకారంగా నిలవాలని శ్రీ గణేష్ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహేంద్ర హిల్స్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో యోగా దినోత్సవ వేడుకలు శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. శ్రీ గణేష్ కు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో గౌరవవందనం చేశారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని శ్రీ గణేష్ సూచించారు. యోగా అనేది మనిషి జీవితంలో ఒక భాగం కావాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణించాలన్నారు. మహేంద్ర హిల్స్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు పలువురు పాల్గొన్నారు. వేరే దగ్గర యాక్టివిటీస్ కి డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా, వేరే యాక్టివిటీస్ చేయడం కన్నా పిల్లలు చదువు ఎంతో అవసరం కాబట్టి చదువుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వేరే ఎన్జిఓస్ కూడా ముందుకు రావాలని నేను ఈ సభ ద్వారా అందరినీ కోరుతున్నాను. ఆ బోర్డు మాజీ సభ్యుడు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎంత సంపాదించడం అన్నది ముఖ్యం కాదు, ఎంత మందికి సహాయపడ్డామా అనేదే ముఖ్యమంటూ తన వంతు సహాయాలు అందజేస్తూ అందరి చేత మంచి పేరును అందుకున్నారు. కంటోన్మెంట్ 8వ వార్డులోని రిసాల్ బజార్ ప్రభుత్వ స్కూల్, LRMG స్కూళ్లలో విద్యార్థులకు తన వంతు సహకారం అందించి వారి చెంత మంచి పేరును బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం అందుకున్నారు. 8వ వార్డులో ప్రభుత్వ స్కూళ్లకు తన వంతు సహాయం కొనసాగుతుందని తెలియజేయడంతో పాటు వేసవి సెలవులు పూర్తి చేసుకుని పాఠశాలకు చేరిన విద్యార్థులకు తన వంతు గిఫ్ట్ గా నోట్ బుక్స్ ను, కంబాక్స్ లను, పెన్స్ తో పాటు విద్యా సామగ్రిని అందించారు. విద్యార్థుల కోసం పాఠశాలలో విద్యా సామగ్రిని తన వంతుగా అందించడం జరుగుతుందని 8వ వార్డులోని ప్రభుత్వ స్కూళ్లలో తన వంతుగా తన టీంతో కలిసి ఈ సహాయం అందించనున్నట్లు లోక్నాథ్ తెలిపారు. కార్యక్రమంలో సుశీల్ గౌడ్, శంకర్ సింగ్, చంద్రకుమార్, రవికుమార్, ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకొని మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఘన నివాళులర్పించారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని జయానగర్ లో గల జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర సాకారంలో ఆయన పాత్ర మరలేందంటూ టిఎన్ తెలిపారు. ఆయన సేవలు స్మరిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ అమర్ రహే అంటూ నినాదాలు చేయడంతో పాటు ఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, చిరస్మరణీయంగా నిలిచిపోతాయంటూ టిఎన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టింకు గౌడ్, ప్రకాష్ యాదవ్, అజయ్, శ్రీనివాస్ రత్నాకర్, హిరాజ్, రాజేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బోయినపల్లిలో ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి మరి జయంతి కానివ్వండి, వర్ధంతి కానివ్వండి, మేమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కూడా ఇక్కడ మేము ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటామని చెప్పి తెలియదు. న్యాయం కోసం చేసే పోరాటానికి తాను ముందుంటానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ భక్తులకు హామీ ఇచ్చారు. ఆలయ స్థలాన్ని కాపాడుకునేందుకు ఎక్కడికైనా వెళ్తానని శ్రీ గణేష్ తెలిపారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర్ణమి అన్నదాన కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పలు రకాల వంటలతో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి ఆలయం వద్ద భక్తులు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తుందని శ్రీ గణేష్ వారిని అభినందించారు. వందలాది మందికి అన్నదానం చేస్తూ ఆలయ ప్రతిష్టకు మరింతగా పెంచుతున్నారన్నారు. మొదటిసారి లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయానికి ఎమ్మెల్యే హోదాలో శ్రీ గణేష్ రావడంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. మురళీ ముద్రాస్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించి ఘన స్వాగతం పలికారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ రావడంతో తమకు పూర్తి విశ్వాసం పెరిగిందని మురళీ ముద్రాస్ అన్నారు. లాల్ బజార్ మహంకాళి దేవాలయ పరిరక్షణ కొరకు భక్తులు పెద్ద ఎత్తున కంకణం కట్టుకోవడం జరిగిందని, ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహాయం తమకు అందుతుండటంతో లాల్ బజార్ మహంకాళి అమ్మవారి దేవాలయ పరిరక్షణకు మరింత బలం చేకూరిందని మురళీ ముద్రాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నాగరేన్ సరితతో పాటు భక్తులు మధు, భక్తవచనం, నిరంజన్, రాకేష్ బాయ్, రాజేష్ బాయ్, అశోక్, నగేష్, ప్రవీణ్ గౌడ్, శివ, కార్తిక్, ఉత్తమ్, శ్రీకాంత్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్, చీరబైన సంతోష్, సదానంద్, జోగుల భాస్కర్తో పాటు పలువురు పాల్గొన్నారు.
లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో 2 గ్రూపుల మధ్య వివాదం రోజుకు ముదురుతుంది. తాము నిర్వహించే అమావాస్య అన్నదానానికి అభ్యంతరాలు వ్యక్తం చేశారని, మరి పౌర్ణమి అన్నదాన కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తున్నారంటూ మరో వర్గం వారు ప్రశ్నిస్తున్నారు. దేవాలయ అధికారులు అందరినీ సమన్యాయంతో చూడాలని, ఏకపక్షంగా వ్యవహరించడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరిలోని లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో గడిచిన అమావాస్య రోజున పారసాని భాగ్యశ్రీ, యశ్వంత్ కుమార్, అనురాధ, సతీష్, విజయలక్ష్మి రాజులతో పాటు పలువురు దాతలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. హడ కమిటీ సభ్యులు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించవద్దంటూ వారిపై దేవాదాయ శాఖ ఈవోకు ఫిర్యాదు చేయడంతో అన్నదాన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంతో ఆలయ ప్రాంగణంలోనే మరో చోట అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయం వద్ద రాజకీయం చేస్తున్నారంటూ పారసాని భాగ్యశ్రీ మండిపడ్డారు. తాము నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకున్నప్పుడు నేడు పౌర్ణమి అన్నదాన కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ ఆమె ప్రశ్నించారు. అంటే అంత చిల్లరి రాజకీయం మేము చెయ్యము. అన్నదానం ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడానికి ప్రయత్నిస్తాం, కానీ చిల్లరి రాజకీయం చేసి ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నదానం పెట్టొద్దు, చేయొద్దు అన్న చిల్లర రాజకీయాలు మేము చెయ్యము. అందుకే ఈవో గారిని ఒక రిక్వెస్ట్ ఏంటంటే, న్యాయం అందరికీ న్యాయంగా చేయండి, సమానంగా చేయండి. అమావాస్యకు మమ్మల్ని ఎట్లా అయితే ఆపారో ఇప్పుడు పౌర్ణమి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు, వాళ్ళకు కూడా తెలిసి రావాలి. గత కొన్ని సంవత్సరాలుగా అమావాస్య అన్నదానాలు నిర్వహిస్తూ ఎంతో మంది ఆకలిని తీర్చగలుగుతున్నామని కక్ష కట్టి మరీ రాజకీయం చేయడం సమంజసం కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆలయ సమీపంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని, గత నెలలో తమను అడ్డుకున్నారని యశ్వంత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలో సైతం పూజలు నిర్వహించకుండా, అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా తాళాలు వేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దాతల సహకారంతో జరిగే అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకుని రాజకీయం చేయడం తగదని యశ్వంత్ కుమార్ తెలిపారు. అమావాస్యకు చేస్తా అంటే మీరు ఆపుతున్నారు, మరి మీరు పౌర్ణమి రోజు మీరు యథావిధిగా చేస్తున్నారు. మేము చేయొద్దని మేము ఆపము. అమ్మవారికి ఎవరైనా భక్తులమే, అందరం భక్తులమే, అందరం మనం సహకారం చేసుకోవచ్చు, అందరం మనం వేడుకోవచ్చు. మిమ్మల్ని చేయొద్దని మేము అంటలేము. కానీ ఒకరు చేస్తా అన్నప్పుడు ఆపడము, మళ్ళీ మీరు వచ్చి చేయడము, ఇది కరెక్ట్ కాదు కదా. దీన్ని మేము ఖండిస్తున్నామమ్మా. కొన్ని సంవత్సరాలుగా నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు అడగలేదని, ఈ మధ్య కాలంలో తాము నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి అనుమతుల పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు జరిగే పౌర్ణమి అన్నదాన కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు. 2 సంవత్సరాల నుండి మేము గుడి ప్రాంగణం లోపల చేసినప్పుడు ఏ పర్మిషన్ అడగలేదు. మేము చేస్తున్నామని వేరే వాళ్ళు కూడా ఒక 4 నెలల నుంచో 3 నెలల నుంచి వాళ్ళు కూడా పౌర్ణమి స్టార్ట్ చేశారు. అందరం సమానంగా చేసాం మేము అమావాస్యకు పౌర్ణమి. ఇప్పుడు మమ్మల్ని మాత్రం పర్మిషన్ అని చెప్పి వాళ్ళని మాత్రం ఏం లేకుండా చేయడం ఎందుకు? మేము అందరం దాతలుగా చేస్తున్నాం కదా. ఇప్పుడు మా అమావాస్య అన్నదానాన్ని ఎందుకు ఆపడం? ఈ బులెటిన్ సమర్పించిన వారు SPR గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి, పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని బొల్లారంలోని జయశంకర్ విగ్రహం వద్ద శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి గజల నగేష్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని గజల నగేష్ గుర్తు చేశారు. జయశంకర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు రావుల సతీష్, సత్యనారాయణ గౌడ్, మురళీ యాదవ్, నవీన్, గణేష్, శేఖర్, ప్రభు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ 13వ వర్ధంతిని పురస్కరించుకొని బోయిన్పల్లి జయానగర్లో జయశంకర్ స్టాచ్యూ వద్ద నుండి నాటి తెలంగాణ ఉద్యమకారులు ఘనంగా నివాళులర్పించి నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. సీనియర్ నాయకుడు ప్రభు గుప్తాతో పాటు అరుణ్ యాదవ్, అశోక్ ముదిరాజ్, రాజు యాదవ్, ఓం ప్రకాష్ యాదవ్ తదితరులు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. ఉద్యమం రోజుల్లో జయశంకర్ ఆలోచన విధానాలను గుర్తు చేసుకున్నారు. జయశంకర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ పోరాట పటిమను గుర్తు చేసుకుంటూ ఆయన కాంస్య విగ్రహానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. జయశంకర్ వర్ధంతిని పురస్కరించుకుని బోయిన్పల్లి జయశంకర్ ఆటో స్టాండ్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ యువ నాయకుడు టింకు గౌడ్ పాల్గొని జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించి ఆయన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. పార్టీలు వేరేనా, ఆ బస్తీలో ఉండే నాయకులంతా ఒకటే. తమలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి కష్ట సుఖాలను పంచుకుంటారు. అందులోనూ ఎవరిదైనా పుట్టినరోజు వచ్చిందంటే అందరూ కలిసికట్టుగా వేడుకలు నిర్వహిస్తూ తమ ఐకమత్యాన్ని చాటుకుంటారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లోని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ నారాయణ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. నారాయణ పుట్టినరోజు పురస్కరించుకుని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులంతా ఘనంగా నిర్వహించారు. సీనియర్ జర్నలిస్ట్ ఇప్పాల రాములు, కాంగ్రెస్ నాయకుడు తాటికాయల యేసురత్నం, టీడీపీ నాయకుడు మేకల చంద్రశేఖర్తో పాటు పలువురు ఘనంగా నారాయణ జన్మదిన వేడుకలు జరిపారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహతో పాటు పలువురు నారాయణను సెలవుతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు పనాస సంతోష్, రాము తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపాల వెంకటేశ్వరతో పాటు పలువురు నారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.
నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి ముఖంలో ఆనందాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చూశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి వారి దీవెనలు శ్రీ గణేష్ పొందారు. మారేడుపల్లి, తిరుమలగిరి, సికింద్రాబాద్ మండలాల పరిధిలో సుమారు 152 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శ్రీ గణేష్ అందజేశారు. పికెట్ మైదానంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీ గణేష్ సూచించారు. గత ప్రభుత్వం ₹1,00,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేయగా త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారంతో పాటు లక్షల రూపాయలను అందజేయనున్నట్టు శ్రీ గణేష్ అన్నారు. ఆడపిల్ల పెళ్లి భారం కావద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి స్కీమ్ను తీసుకురాగలిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల తహసీల్దార్లు పాండు నాయక్, అశోక్, శివకుమార్, మారేడుపల్లి డీటీ శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు. 1,116,000 ఇవ్వడం గత ప్రభుత్వం. కొన్ని రోజుల తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీంతో పాటు తులం బంగారం కూడా ఇస్తుందనేసి మీ అందరికి తెలిపిస్తున్నాను. ఎందుకంటే రోజు రోజుకి బంగారం రేటు కూడా పెరుగుతుంది. మీరు ఎక్కడైనా కూడా పిల్లని ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత బంగారం ఇస్తున్నామని అడుగుతున్నారు. కాబట్టి ఆ బంగారం విలువ తెలిసిన వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు వార్డు సమస్యలపై దృష్టి పెట్టారు. 2వ వార్డు నుంచి బోర్డు ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న శాంసన్ రాజు గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. 2-3 వార్డుల పరిధిలో కలిదిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ సంబంధిత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అన్నానగర్లో వీధి దీపాల మరమ్మతులకు వచ్చాయి. దీంతో బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం బోర్డు సిబ్బంది వీధి దీపాలకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా జరుగుతున్న పనులను శాంసన్ రాజుతో పాటు నాగరాజు, మురళి, మహేష్, మహేందర్, పాండు, అజయ్, నర్సింగ్ తదితరులు పరిశీలించారు. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజాప్రతినిధిగా అధికారుల దృష్టికి తీసుకెళ్తూ పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నాగేష్ యాదవ్, జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ ను కలిసి లోహియానగర్లో నెలకొన్న బోర్ వాటర్ ట్యాంకు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. బోరు పనిచేసినప్పటికీ వాటర్ ట్యాంక్ లేకపోవడంతో నిరుపయోగంగా ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మరమ్మతులు నిర్వహించి వాటర్ ట్యాంకును ఏర్పాటు చేయాలని కోరారు. సీనియర్ నాయకుడు బాబురావు, సల్మాన్ స్వామితో పాటు పలువురు అధికారులు కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మించాలని సీఆర్పీఎఫ్ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం మారేడుపల్లి మండలంలోని బాబు జగజీవన్రావు భవన్లో బాలల హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. మురికివాడ ప్రాంతంలోని పిల్లల బడులకు వెళ్లకుండా కార్మికులుగా ఉంటున్నారని, బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా అరికట్టాలని వారు సమావేశంలో చర్చించారు. ప్రతి చిన్నారిని స్కూలుకు తప్పనిసరిగా పంపించేలా బస్తీలలో తిరుగుతూ అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంవీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఏవిఎం స్వామి, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, మాజీ కన్వీనర్ సత్యగౌడ్, సభ్యులు అజయ్, మల్లేష్, గోపి, శ్రీనివాస్, వీరయ్య, రాజయ్య, నాగరాజు, జ్యోతి, సందీప్, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.